ఇప్పుడు మనం గీత గారు, నా పేరు లిస్ట్లో లేదు. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళ మిత్ర వాళ్ళకి అందరికీ నమస్కారం. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ద గ్రేట్ సపోర్ట్ టు తంగలాన్. ఈ ఫిలిం ఇప్పుడు ఆంధ్రాలో ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తున్నది చూసినప్పుడు మా అందరికీ చాలా చాలా సంతోషం. అండ్ అందుకే సక్సెస్ మీట్ అక్కడ పెట్టుకుంటే ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో పెడుతున్నాము. అది చూడండి ఎంత పెద్ద ఇంపార్టెన్స్ మేము హైదరాబాద్కి ఇస్తున్నామంటే ఆంధ్ర మన అందరి ఆడియన్స్కి, ఆంధ్ర తెలంగాణ ఫస్ట్ మీకు ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే ఇది ఒక నేటివిటీ సబ్జెక్టు, ఒక పెద్ద హార్డ్ వర్క్లో ఈ ఫిలిం చేశారు ఈ టీం. రంజిత్ గారు, మన ఆరతి మేడం ఇక్కడ వస్తున్నారు, ఒక వెల్కమ్ చేసేద్దాం. మాలవిక మోహనన్, వెల్కమ్. మాలవిక మోహనన్ గారికి ఈరోజే షూటింగ్ స్టార్ట్ అయింది ప్రభాస్ గారితో పాటు. సీక్రెటా? ప్రభాస్ గారితో షూటింగ్ చేసి వస్తున్నారు ఇక్కడ. ఆయన 6 o'clock దాకా షూటింగ్ ఉంది చెప్పారు. నేను చెప్పాను డెఫినెట్గా మీరు ఇక్కడ వచ్చేయాలని. అండ్ షీ హెస్ కమ్. అండ్ థ్యాంక్ యూ మాలవిక ఫర్ జాయినింగ్ ద థ్యాంక్ యూ మీట్. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. అండ్ ఈ ఫిలిం ఇప్పుడు తమిళనాడు మాత్రం కాదు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని అండ్ ఓవర్సీస్లో చాలా పెద్ద రెస్పాన్స్. అండ్ ఎస్టర్డే మాత్రమే, ఫస్ట్ డే మాత్రమే 26.44 crore గ్రాస్ కలెక్షన్ వచ్చింది. ఇట్స్ అ గ్రేట్ సక్సెస్ ఫర్ చియాన్ గారు. మీ ఫ్యాన్స్ ప్రతి థియేటర్లో వాళ్ళు చూపించారు వాళ్ళ ఫ్యాన్స్ ఎలా ఉంటారని, మీ ఫ్యాన్స్ ఎలా ఉంటారని అందరూ చూపించారు. నాకు చాలా సర్ప్రైజ్ ఏమంటే, మీరు థియేటర్లో చూసారంటే ఫ్యాన్స్ అందరూ ఆయన ఆ డ్రెస్లో వచ్చారు. అంత ఈజీ కాదండి అది. ఆ తంగళాన్ డ్రెస్లో వాళ్ళు మేకప్ చేసుకొని ఆర్స్లో రావడం, అక్కడ వచ్చి నిలబడడం, ఇదంతా అంత ఈజీ కాదు. అంత ప్రేమ ఆయన మీద, చియాన్ గారి మీద అంత ప్రేమ ఆ ఫ్యాన్స్కి. ఎన్నో థియేటర్లో చూసాము. చూసినప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. విక్రమ్ గారు ఫ్యాన్స్ ఎంత పెద్ద అభిమానంతులు, సార్కి అంత అభిమానం చూపించారు. సో వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పాలి సార్. ఆ ఫ్యాన్స్ అందరూ మీకు పెద్ద పెద్ద రెస్పెక్ట్ ఇచ్చారు సార్. మీరు పెట్టిన ఈ ఎఫర్ట్ ఉంది కదా, ఈ ఫిలిం కోసం 2 years మీరు పెట్టిన ఎఫర్ట్కి వాళ్ళు మీకు చూసిన ఓ ట్రిబ్యూట్ని చూస్తున్నాను. అదంతా ఈ ఫిలిం రంజిత్ గారి అంత పెద్ద ఒక క్రియేషన్, ఒక మాస్టర్ పీస్. ఇక్కడ చూసినారంటే చాలా మనుషులు ఆడియన్స్ చెప్పారు కదా, ఆస్కర్కి ఈ ఫిలిం వెళ్తుంది చెప్పారు. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అట్ స్టూడియో గ్రీన్ విల్ టేక్ ఇట్ టు ఆస్కర్. ఏం సార్ జానవేల్ సార్, రెడీ? వీ విల్ టేక్ ఇట్ టు ఆస్కర్. మార్నింగ్ వచ్చినప్పుడు మేము ఇదే మాట్లాడుతున్నాము, ఎలా ఆస్కర్కి ఈ ఫిలిం తీసుకెళ్లాలని. దిస్ ఫిలిం విల్ కంపీట్ విత్ ఇంటర్నేషనల్ సినిమా ఫర్ షూర్. అదికి మీ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ కావాలా. ఈ ఫిలింని తీసుకెళ్ళాలా, మేము ఆస్కర్కి తీసుకెళ్లాలా. అండ్ వీ షుడ్ మేక్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. తంగలాన్ షుడ్ బికమ్ అ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. అదికి మీడియా వాళ్ళందరూ సపోర్ట్ కావాలా. అండ్ వీ రిక్వెస్ట్ యూ ఆల్ టు సపోర్ట్ దిస్ ఫిలిం. ఆడియన్స్ ఆల్రెడీ పెద్దగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు మీడియా మిత్రులు వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారంటే చాలా బాగుంది అండ్ బాగుంటుంది. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ జీవి ప్రకాష్ గారు. అందరూ చెప్తున్నారు ఈ ఫిలింలో 3 heroes ఉన్నారని. ఓకే, 3 heroes అంటే మన హీరో చియాన్ విక్రమ్ గారు, సెకండ్ రంజిత్ గారు, థర్డ్ జీవి ప్రకాష్ గారు. ప్రతి రివ్యూస్లో ఆయన బీజిఎం కానీ, ఆయన సాంగ్స్ కానీ అందరూ అంత అప్రిషియేషన్ ఇస్తున్నారు. హ్యాట్సాప్. 3 heroesలో ఒక పెద్ద హీరో జీవి ప్రకాష్ గారు. మీరు అంత సూపర్ డూపర్ మ్యూజిక్ ఇచ్చి ప్రతి ఆడియన్స్నే థియేటర్లో డాన్స్ కొట్టేశారు. మీరు ప్రతి ఆడియన్స్ డాన్స్ చేస్తున్నారు అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ద సాంగ్స్. అంటే మీరు క్రియేషన్, ఆ బీజిఎం వల్ల ఆ ఫిలిం అంత పెద్ద లెవెల్కి తీసుకెళ్లారు మీరు. అప్పుడే ఆడియో లాంచ్లో చెప్పారు, సార్ మీరు బీజిఎం చూడండి సార్, చూసిన తర్వాత మీరు ఎలా చెప్తారని చెప్పారు కదా. ఇప్పుడు చెప్తున్నాను, యు ఆర్ గివెన్ అల్టిమేట్ మ్యూజిక్. 2022కు నేషనల్ అవార్డు మీ అంకిల్కి దొరికింది ఫర్ పొన్నియిన్ సెల్వన్ 1. ఐఎమ్ విషింగ్ యూ విల్ గెట్ ద నేషనల్ అవార్డ్ ఫర్ 2024 ఫర్ తంగలాన్, ఫర్ బోత్ BGM and for songs. I assure you, for your creation, you will get it. No jury can say no to you. And of course, our Chiyan Garu, who other can compete with him for the national award for 2024? Such a kind of brilliant performance he has given. So, a blockbuster hit ga ippudu ochindante, adiki I have to congratulate my producer Nanivil Raja Garu.
అంత పెద్ద విషన్, అంత పెద్ద కాన్ఫిడెన్స్. ఈ ఫిల్మ్కి వచ్చిన బడ్జెట్ 100 crore కన్నా ఎక్కువ ఒక బడ్జెట్ వస్తుందంటే ఏ ప్రొడ్యూసర్ కన్నా భయం వస్తుంది. ఇంత బడ్జెట్లో మనం చేసామంటే ఎలా ఉంటుంది, ఇది రికవరీ అవుతుందా లేదా, ఎలా సక్సెస్ వస్తుందని. ఒక 100 crore ఇన్వెస్ట్ చేయడం, ఒక రియలిస్టిక్గా స్లైస్ ఆఫ్ లైఫ్ ఒక ఫిల్మ్ చూసుకుని వచ్చినప్పుడు ఎలా ఇంత కలెక్షన్ వస్తుంది, ఇంత రెవెన్యూ వస్తుందా లేదా అని ఒక భయం వస్తుంది కదా. ఆ భయం ఏం లేదు ఆయనకి, ఏం భయం లేదు ఆయనకి. రంజిత్ గారి మీద పెద్ద నమ్మకం. ఆ నమ్మకం వల్ల ఈ ఫిల్మ్ చేశారు. ఆయనకి అన్ని ఆడియన్స్, మీడియా వాళ్ళు అండ్ భగవాన్ అందరూ పెద్ద బ్లెస్సింగ్ ఇచ్చారు, పెద్ద హిట్ ఇచ్చారు. జ్ఞానవేల్ గారు ఇంకా నెక్స్ట్ తంగ్లాన్ 2 ఎప్పుడు అనౌన్స్ చేసిపోతానని వెయిట్ చేస్తున్నాము. తంగ్లాన్ 2, తంగ్లాన్ 3 అని. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు, సారీ సార్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, ఐఎమ్ సేయింగ్ దట్ yes to do, సారీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు సే దట్ వెన్ he is doing to do. And we are looking forward to bigger and bigger success of the film, and all the best, and with your support we'll make it bigger. And media, please support the film more and more to reach out to the audience, and we are expecting the collection to go up substantial. Looking forward to your support. Thank you so much for the opportunity. Thank you for the spoilers. Sometimes spoilers alage vachestundi, sorry sir. Thank you Dhananjayan ji, thank you.